వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ మన మధ్యలో వైద్యాధికారి డాక్టర్ అల్లమప్పయ్య ఉన్నారు. ఎప్పుడు వర్షం పడిందంటే నేనున్నానంటూ ముందుకు పోతారు వైద్యాధికారి. గత సంవత్సరంలో కూడా వర్షాలు అధికంగా పడడంతో ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుతూ వారికి మెరుగైన వైద్య సేవలు అందించారు. నిన్న మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోల్ గ్రామంలో 3 గుట్టలు 3 వాగులు సుమారుగా 16 కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ గుట్టలు వాగులు వంకలు దాటి ఆ యొక్క ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఇప్పుడు మన మధ్యలో వైద్యాధికారి డాక్టర్ అల్లమప్పయ్య ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఇంకా ఎంఎస్ఆర్ యాజమాన్యానికి సాయంత్రం శుభాంజలుడు. సో మీరు అన్నట్టుగా వాస్తవం మనం వర్షాకాలం ప్రారంభమైంది. జలుబు, దగ్గు, తుమ్ములు, తర్వాత చిన్న జ్వరాలు కూడా మొదలయ్యే అవకాశం ఉన్నందున మన ములుగు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఒక 123 విలేజెస్ ఉన్నాయి. ఆ 123 విలేజెస్ మీద మన పాలనాధికారి ఆదేశాల మేరకు మేము వైద్యాధికారులను అప్రమత్తం చేయడము, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయడమే కాకుండా ఒక డిఎంఎన్హెచ్ఓ కూడా ముందస్తుగా ఉండి వైద్యం చేస్తే వాళ్ళు తప్పకుండా పాటిస్తారనే ఉద్దేశంతో పెనుగోలు గ్రామం అనేది దాదాపుగా వాజేడు మండలానికి 16 కిలోమీటర్లు అడవిలో గుట్టలపైన ఉన్నటువంటి గ్రామము. అక్కడ 11 కుటుంబాలు నివసిస్తున్నారు. 39 జనాభా ఉంది. సో అది తప్పకుండానే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో విజిట్ చేసి వారికి సరైన వైద్యం అందించేట ఏర్పాట్లు చేద్దామనే ఉద్దేశంతో స్వయంగా వెళ్ళడం జరిగింది. అక్కడికి పోవడం చాలా కష్టతరమైన పనే. అయినప్పటికీ కష్టాన్ని అధిగమించి ఆ గ్రామానికి మంగళవారం 1:45 బయలుదేరి 6:45 చేరుకోవడం జరిగింది. అక్కడ గ్రామస్తులు ఒక ఊకే సమ్మయ్య అనే గ్రామస్తుని ఇంట్లో ఉండి ఇల్లు తిరిగి వారికి సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మలేరియా కానీ, డెంగ్యూ కానీ, విరేచనాలు కానీ, పస్కలు కానీ రాకుండా ఏ జాగ్రత్తలు పాటించాలనే అంశాలపైన వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత మెడికల్ క్యాంప్ పెట్టి దాదాపు 29 మందికి మలేరియా పరీక్షలు చేయడం జరిగింది. అందులో 2 పాజిటివ్స్ వచ్చినాయి. ఒకవేళ మేము పోయి ఉంటే వారికి కొంచెం వ్యాధి తీవ్రమై ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. ఇప్పుడు మీరు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు కదా సార్, అంటే ఎన్ని రోజులు పట్టింది మీకు ఆడిపోవడానికి? 5 గంటలు పట్టింది. 5 గంటల్లో చేరుకున్నాం. అంటే అక్కడ మీరు పోయే వరకు ఎవరికైనా విషజ్వరాలు సంభవించి ప్రమాదకరంగా ఎవరైనా ఉన్నారో వారికి మీరు ఏమైనా ట్రీట్మెంట్ అందించారు అట్లాంటి వారికి? సో ప్రమాదకరమైనది ఏమీ లేదు. కాకపోతే మా పరీక్షలో మాత్రం ఆ రోజు మార్నింగ్ ఒక పేషెంట్ వణుకుతూ కనిపించడానికి చేస్తే పాజిటివ్ వచ్చింది. మనకు మలేరియా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారము మందులు కూడా మింగించాము. తర్వాత డోసు మింగమని వాళ్ళకి చెప్పాము. తర్వాత మేము ఇంతకుముందు చెప్పినట్టుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మంచినీరు కాచుకొని తాగమని చెప్పాము. పసుకలు తర్వాత టైఫాయిడ్ రాకుండా. తర్వాత మనం ప్రభుత్వం తరఫున మస్కిటో నెట్స్ కూడా అందించడం జరిగింది 30. అలానే నా సొంత ఖర్చులతోటి వాళ్ళకు నెలకు సరిపడా సబ్బులు, మంచి నూనె, పప్పులు 2 రకాలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి నూనె. అంటే ఎంతమంది ఉంటారు? 11 కుటుంబాలకు అందించాము. మొత్తం 39 జనాభా ఉంటారు అక్కడ. మీరు అంత దూరం వెళ్ళి వైద్య సేవలు అందించినందుకు ఇప్పుడే మనకు తెలిసిన వార్త, వైద్యాధికారి వైద్య శాఖ మంత్రి కూడా మీకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పంటున్నారు. ఎలా ఉంది మీకు ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇంతకుముందు చేస్తూనే ఉన్నాం, ఇక ముందు కూడా చేస్తాము. సో ఆయన అప్రిషియేషన్ నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచిందని నేను భావిస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా వేరే ప్రాంతాలకు పోవడానికి ఎక్కడికి పోతారు? ఇంకా ప్రస్తుతానికి మనకు సమస్యాత్మక ప్రాంతాలు, దాంతోపాటు ఐలాపూర్ ఒకటి ఉంటుంది, ఇటు పోచాపూర్. ఈ మధ్యనే పోచాపూర్ విలేజ్లకు ఉన్నటువంటి మేము అదనపు ఆరోగ్య ఉప కేంద్రం కూడా మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ ఏఎన్ఎంని ఒక ఆశాని అక్కడ ఉంచడం జరిగింది. సో వాళ్ళు కూడా వారం తరబడి వెయిట్ చేయకుండా ఏ రోజు సమస్యను ఆ రోజు తీర్చుకోవడానికి అక్కడ మేము ఏర్పాటు చేశాము. సేవలు చేశారని చెప్పి అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు?
సో మా బాధ్యతగా ఇప్పుడు ప్రభుత్వం మనకు ప్రభుత్వం నుండి మనం డబ్బులు తీసుకుంటున్నాం అంటే అది ప్రజల సొమ్మే కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన ధర్మం మన పైన ఆధారపడి ఉన్నది కాబట్టి మేము ఆ దిశగానే వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లం అప్పయ్య గారు, నా యొక్క బాధ్యత ప్రకారమే నేను విధులు నిర్వహిస్తున్నాను. ఎవరు నాకంటే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా నేను ఈ వాగులు, ఈ కొండలు ఇవన్నీ నేను నా ఇష్టంగా ఆ ప్రజలకు నేను వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే వాగులు దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 45 కుటుంబాలకు వైద్య సేవలు అందించడమే జరిగింది. వైద్య సేవలు అందించడమే కాకుండా వారికి నిత్యావసర సరుకులు కూడా నా ఓన్ డబ్బులతో వారికి అందించడం జరిగిందని చెప్పి మన మధ్యలో వైద్యాధికారి తెలిపారు.